ఎర్ర పుస్తకమన్నది మన అంబేద్కరుడి రాజ్యాంగ పుస్తకమయ్యా. ఎర్ర పుస్తకమన్నది అంబేద్కరుడి రాజ్యాంగ పుస్తకమయ్యా. నీలి పుస్తకమన్నది బూతుల పుస్తకమయ్యా. ఎర్ర పుస్తకమే మనలను కాపాడునయ్యా. నీలి పుస్తకమన్నది మనలను నిండా ముంచునయ్యా. మనకున్న మంచి గుణాలే మనలను కడవరకు కాపాడునయ్యా. దీవించే చేయి ఆశీర్వదించే నోరు నలుగురి మన్నల మనం పొందేలా చేయునయ్యా. అలాంటి వారికి ఎర్ర పుస్తకాలలో మన పేరుకు ఒక స్థానం లభించగలదయ్యా. ఎర్ర పుస్తక కన్నది అంబేద్కరుడి రాజ్యాంగ పుస్తకమయ్యా. నీలి పుస్తకమన్నది బూతుల పుస్తకమయ్యా. ఎర్ర పుస్తకమే మనలను కాపాడునయ్యా. నీలి పుస్తకమన్నది మనలను నిండా ముంచునయ్యా. ఎవరో మనకు స్క్రిప్టు ఇచ్చారని, ఎవరో మనకు డబ్బులు ఇస్తున్నారని, ఈశ్వరుడు మనకు నోరు మంచికే ఇచ్చాడని మరచి నీతులు లేని బూతులతో మంది మీద పడగా మన వీపులే పగులగొట్టగా ఆనాడు మనకు తత్వం బాగా బోధపడునులే. పేరు పోయాక పలకరించవారే కరువనులే. ఎర్ర పుస్తకమన్నది అంబేద్కరుడి రాజ్యాంగ పుస్తకమయ్యా. నీలి పుస్తకమన్నది బూతుల పుస్తకమయ్యా. ఎర్ర పుస్తకమే మనలను కాపాడునయ్యా. నీలి పుస్తకమన్నది మనలను నిండా ఉంచునయ్యా.